సృష్టిస్తున్నాడు సంపద. ఎవరు సృష్టిస్తున్నాడంటే ఎల్లో మీడియా వారికి లేదా ఎల్లో వ్యాపారస్తులకి వీళ్ళందరినీ సిండికేట్ చేసి వారికి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమాన్ని ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరంగా ఇవాళ నేను భావిస్తా ఉన్నా. ఇకపోతే కొత్త పాలసీ వచ్చిందిగా, మీరు చూశారుగా, మద్యం. ఇంతకుముందు రిటైల్ షాపులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే రిటైల్ షాపులు పెట్టి ఫిక్స్డ్ రేట్స్ పెట్టి ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టి దానిలో కొంతమందికి ఉపాధి కల్పించి తద్వారా లిక్కర్ అమ్మేటటువంటి కార్యక్రమం చేసి అవుట్లెట్స్ అన్నీ కూడా, రిటైల్ అవుట్లెట్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరిగాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చింది. వాల్యూమ్స్ ఆఫ్ ది లిక్కర్ వాడకం తగ్గింది. అంటే వాడకం తగ్గింది అంటే కన్సంప్షన్ తగ్గింది. అంటే తాగేవాళ్ళు తాగనంత ఇటువరకు అంత విచ్చలవిడిగా తాక్కోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేసి కొంత మేరకు నియంత్రించేటటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మేము తీవ్రంగా ప్రయత్నం చేశాం. మేము ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచారం చేశారు, నాణ్యమైనటువంటి మద్యం దొరకటం లేదు. మద్యం అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మేము తీవ్రంగా ప్రయత్నం చేశాం. మేము ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచారం చేశారు, నాణ్యమైనటువంటి మద్యం దొరకటం లేదు. మద్యం తాగితే చచ్చిపోతున్నారు, మద్యం దౌర్భాగ్యమైన మద్యం ఇస్తున్నారు, మేము వస్తే నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేస్తాం. ఎంత బాగుంది! చంద్రబాబు నాయుడు గారు నాణ్యమైనటువంటి మద్యాన్ని సప్లై చేస్తామని చెప్పేసి 99 రూపాయలకే క్వార్టర్ అని చెప్పి పెట్టారు. సరే, పాలసీ మార్చేసి అంతా ప్రైవేట్ రంగానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. ఇది కొత్తదేం కాదు. 2014-19లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే కార్యక్రమం చేశారు. అప్పుడు ఒక రకమైన తంతు, ఇప్పుడు ఒక రకమైన తంతు. ఏమిటి? షాపుకు 2 లక్షల రూపాయలు ఎవరైనా ఇవ్వచ్చు. దీన్ని లాటరీ తీస్తారు. లాటరీ తీసి ఆ షాపు ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తారు. చూడటానికి బాగుంది కదా. చేసేది ఏంటంటే కొన్ని చోట్ల జరుగుతున్నది, ఇంతకు ముందు కూడా జరిగింది. అబ్బాయి ఈ షాపులో మా ఊడు తప్ప ఎవడు 2 లక్షలు కట్టి ఇటేంటి లేదు, మా ఊళ్ళు ఇద్దరే వేస్తారు, ఆ ఇద్దరిలో ఒకనే తీస్తాం, వాడికే ఇస్తాం. ఇది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్నటువంటి కార్యక్రమం. కొన్ని చోట్ల ఏం తెలుసా, అందరూ వేసుకోండియా, మొత్తం వేసుకోండి, మొత్తం వేసుకున్న తర్వాత ఎవరికి వస్తే వాడు 30 లక్షలు కట్టాలి, 40 లక్షలు కట్టాలి. నాకు తెలిసిన నియోజకవర్గంలో మొత్తం 20 షాపులు ఉన్నాయి. 20-30 అంతా 6 కోట్లు. ఎవరైనా షాప్ వేసుకోండి, లాటరీలో ఎవరికన్నా రానియండి, ఒక్కొక్కడు వచ్చిన వాడు షాపు పెట్టుకోవాలంటే 30 లక్షలు ఎమ్మెల్యే గారి కట్టాలి. కట్టలేదు, ఎట్ట వ్యాపారం చేస్తాడు చూస్తాం. ఎక్సైజ్ సిఏ వెళ్తాడు, ఎక్సైజ్ డీసీ వెళ్తాడు, అది లేదు ఇది లేదు బయట అంటారు. వాడేమో ఫీజు కట్టుకోవాలి 60 లక్షలు 70 లక్షలు. వీళ్ళు అడ్డం పడితేనేమో సాగదు. బ్రాంతి వ్యాపారం మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోఆపరేట్ చేస్తే తప్ప వాళ్ళు చేయలేరు.